संघ का कार्य एक अनोखा कार्य है। बहुत शतकों में अपने देश में, सारे देश में एक साथ ऐसा काम हुआ नहीं, और इसलिए उसकी तुलना का दूसरा कार्य अपने देश में ही नहीं, सारी दुनिया में नहीं मिलता है। इस प्रकार की कार्य पद्धति, मेथोडोलॉजी लेकर चलने वाला, और मनुष्य जब सीखता है तब उपमा तुलना करके सीखता है। अंग्रेजी में कहते हैं फ्रॉम नोन टू अननोन। तो यहां बताने के लिए दूसरा कुछ है नहीं इसके जैसा। गगनम गगनाकारम, गगन कैसा है तो दूसरा नहीं है वैसा, गगन गगन जैसा है। सागरम सागरोपमा, राम रावण योर युद्धम राम रावण योर युद्धम। सागर सागर के जैसा है। राम रावण का युद्ध कैसा हुआ था, उसके जैसा वही हुआ था, दूसरा नहीं हुआ। इसलिए संघ को तुलना करके समझ नहीं सकते। तुलना करेंगे तो मुश्किल होगी। बोल सकते हो आपके मन को अच्छा लगा तो संघ का काम कर सकते हो। మానవ సంబంధాలు కాంట్రాక్టులుగా మారిపోయి మత మార్పిడులు, ఉగ్రవాదం, ఆర్థికవాదం, భౌతికవాదం, కమ్యూనిజం, మావోయిజం వంటి విపరీత వాదాలతో అట్టుడికిపోతూ తీవ్ర అశాంతి, అభద్రతలతో తల్లడిల్లుతున్న ప్రపంచానికి శాంతి, సౌభ్రాతృత్వాలతో కూడిన శాశ్వత పరిష్కారాన్ని కేవలం ఆర్ఎస్ఎస్ మాత్రమే చూపగలుగుతుంది. దశాబ్దాల తరబడి విమర్శించి, తర్కించి, పరీక్షించిన వారు కూడా చివరికి హిందుత్వమే ఆధారంగా హిందూ సంస్కృతి, ధర్మ పరిరక్షణ ద్వారా అఖండ భారత పునర్వైభవ సాధన ధ్యేయంగా ప్రజా చైతన్యం కోసం వివిధ రంగాల్లో కృషి చేస్తున్న ఆర్ఎస్ఎస్ శాఖకు రాక తప్పలేదు. భారతదేశానికి, తద్వారా యావత్ ప్రపంచానికి పతనం వైపు నుంచి ఉత్థానం వైపు పయనించడానికి అవసరమైన దిశానిర్దేశం చేయగల శక్తి రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ తప్ప మరొకటి లేదు. ఈనాడు విజ్ఞానం, టెక్నాలజీ పెరిగింది. భౌతికంగా ప్రపంచం చాలా అభివృద్ధి సాధించిందని అందరూ భావిస్తున్నారు. అయితే ఎక్కడా శాంతి, సౌఖ్యం మచ్చుకైనా లేవు. కారణం ధర్మానికి వ్యతిరేకంగా, ప్రకృతికి వ్యతిరేకంగా మానవ సంబంధాలను మంటగలుపుతూ భౌతికవాదానికి దాసోహం కావడం. భారతదేశం తప్ప ప్రపంచమంతా చిన్న చిన్న అనాగరిక తెగలుగా జీవిస్తున్న సమయం నుంచి కూడా అనేక ప్రయోగాలు జరిగాయి. సామ్రాజ్యవాదం, పెట్టుబడిదారీ విధానం, సామ్యవాదం, ఇలా ఇప్పటి వరకు ప్రపంచంలో జరిగిన ప్రయోగాలన్నీ విఫలమయ్యాయి. కమ్యూనిజం ప్రపంచ సమస్యలకు పరిష్కారం చూపకపోగా ఎడతెగని హింసను ప్రోత్సహించడం ద్వారా మరో కొత్త సమస్యను తెచ్చిపెట్టింది. అటు తర్వాత శాంతి పేరుతో మరో సిద్ధాంతం ప్రపంచమంతా రక్తపుటేరులు పారించింది. తెల్లగుడ్డలు ధరించి మరికొందరు సేవ పేరుతో మత మార్పిడులు యథేచ్ఛగా కొనసాగిస్తున్నారు తప్ప శాంతి నెలకొన్న దాఖలాలు లేవు. వాస్తవానికి మత మార్పిడి ఎక్కువగా సాగిన ప్రాంతాల్లో వేర్పాటువాదం, ఉగ్రవాదం పెచ్చుమీరిపోయింది. హిందూ దేశంలో హిందువులు అల్పసంఖ్యాకులుగా ఉన్న ప్రతి ప్రాంతంలోనూ ఏదో ఒక సమస్య నెలకొని ఉంది. మత మార్పిడి, ఉగ్రవాదం, వేర్పాటువాదం, అశాంతి, అభద్రత సమాజాన్ని పట్టి పీడిస్తోంది. దీనికంతటికీ కారణం హిందువులు తమ మూలాలను మర్చిపోవడమే. ఒకవైపు ఇలా హిందూ ధర్మంపై దాడులు కొనసాగుతుంటే మరోవైపు అమెరికా తన పెత్తందారీ విధానాన్ని భారతదేశంపై రుద్దే ప్రయత్నం చేస్తోంది. గ్లోబలైజేషన్ పేరుతో ప్రకృతి వనరుల దోపిడీ యథేచ్ఛగా కొనసాగిస్తోంది. ప్రపంచ గుత్తాధిపత్యం కోసం హిందూ జీవన విధానాన్నే నాశనం చేయబూనింది. ఇంకోవైపు చైనా దురాక్రమణ కుటిల యత్నాలను కొనసాగిస్తూ తన భూభాగాన్ని, ఆధిపత్యాన్ని విస్తరించే ప్రయత్నం చేస్తున్నది. ఈ రెండు దేశాల స్వార్థ, సామ్రాజ్యవాద విస్తరణ కాంక్ష వెనక అసలు లక్ష్యం సనాతన కాలం నుంచి వర్ధిల్లుతున్న హిందూ ధర్మాన్ని నిర్మూలించడమే. एकाधिकारवाद अमेरिका कर रहा है। सारे दुनिया के संसाधन मेरे ही पास होने चाहिए, इसलिए अपनी सुविधा की आर्थिक व्यवस्था सारी दुनिया पर ग्लोबलाइजेशन के नाम पर थोप रहा है। सारी दुनिया में मेरी ही संस्कृति चलनी चाहिए, खान पान, रीति रिवाज, वेशभूषा, भाषा सब कुछ मेरा ही चले,
तो सारे दुनिया के 80% संसाधन मेरे देश की 4% जनसंख्या के लिए मैं उपयोग करूंगा, ऐसी उसकी मनीषा है। सारी दुनिया में पुलिस बन के घूमता है, उसके कारण समस्याएं हैं। चीन को लगता है कि ज्यादा से ज्यादा भूमि मेरी मिले, तिब्बत को खा लिया, अब अरुणाचल सिक्किम पर दावा बोल रहा है, उसके लिए भारत की घेराबंदी कर रहा है। बर्मा पर उसका प्रभाव, नेपाल में माओवादियों के जरिए वो अपने प्रभाव को लाने की पूरी कोशिश कर रहा है। भारत के शत्रु पाकिस्तान को अपना दोस्त बना के उधर से भी घेर लिया। श्रीलंका, मालदीव सर्वत्र छाया। भारत को बड़ा होने नहीं देना, क्योंकि मुझे बड़ा होके सब पर साम्राज्य अपना स्थापित करना। ఇక ప్రకృతి వనరుల దోపిడీ ప్రపంచవ్యాప్తంగా ఆందోళన కలిగిస్తోంది. మానవులు కూడా ప్రకృతిలో భాగమేనన్న నిజాన్ని మరచి ప్రకృతికి తామే యజమానులమని భావిస్తూ వనరుల దోపిడీని కొనసాగించడం వల్ల సహజ వనరులు అంతరించిపోయే ప్రమాదం ముంచుకు వస్తోంది. ఉదాహరణకు ప్రపంచంలో కేవలం 4% జనాభా కలిగిన అమెరికా ప్రపంచంలో ఉన్న అత్యధిక శాతం ప్రకృతి వనరులను వృధా చేస్తున్నది. ప్రకృతి వనరులపై ఆధిపత్యం కోసం ప్రపంచ పోలీసుగా వ్యవహరిస్తూ వివిధ రకాల అనైతిక మార్గాలలో ఆయా దేశాలలో హింసను ప్రేరేపిస్తున్నది. बात कहते हैं कि ये पर्यावरण वगैरह की जो सारी समस्या है उसका कारण है हम प्रकृति से अपने आप को अलग मानते हैं। प्रकृति अलग है, उसके दो मालिक है, स्वर्ग में भगवान, पृथ्वी पर हम, आसमां पे है खुदा और जमीन पे हम। और इसलिए इस प्रकृति को लूटो, इसका शोषण करो, ज्यादा से ज्यादा लो, वापस करने की जरूरत नहीं, हम मालिक है। अभी एक सिनेमा चल रहा है, HBO पे आता है कभी कभी, दी 11th आवर। अंग्रेजी समझने वाले लोग अगर वो देखते उस सिनेमा को, वो सिनेमा अपना हमेशा का सिनेमा नहीं है, हीरो हीरोइन मारधाड़ वगैरह ऐसा नहीं है, पूरा पर्यावरण समस्या पर सिनेमा है। पृथ्वी अगर नष्ट नहीं होनी है तो वो कहते हैं हमको प्रकृति का अंग बनकर चलना पड़ेगा, हम लोगों को अपना जीवन करंट एनर्जी से चलाना पड़ेगा, बहती ऊर्जा से। अभी हम स्टोर्ड एनर्जी का उपयोग कर रहे हैं, उसको समाप्त कर रहे हैं, जमीन से तेल निकाल रहे हैं, खनिज निकाल रहे हैं, जंगल काट रहे हैं, पानी समाप्त कर रहे हैं। क्यों? ये सब अलग है, हम इसके अंग नहीं है। वो कहते हैं ऐसा नहीं है, हम लोग भी सृष्टि के एक अंग है, सृष्टि और हम जुड़े हुए हैं, और इसलिए एक दूसरे के सुरक्षा में हम सबकी सुरक्षा है। और इसलिए शोषण नहीं, दोहन करो, जितना लेते हैं उससे ज्यादा वापस करो, सृष्टि ने जो स्टोर करके रखा है उसको समाप्त मत करो, ऐसा वो कहते। వీటన్నింటికంటే మరింత ఆందోళన కలిగించే అంశం మంటగలుస్తున్న మానవ సంబంధాలు. ఉదాహరణకు ఒక హిందూ ధర్మం తప్ప మరే ధర్మము వివాహ బంధాన్ని మానవ సంబంధంగా పరిగణించదు. పాశ్చాత్య ధర్మాల దృష్టిలో వివాహం కేవలం ఒక కాంట్రాక్టు మాత్రమే. దీని కారణంగా పాశ్చాత్య దేశాల్లో వివాహ వ్యవస్థ కుప్పకూలి కుటుంబ వ్యవస్థ కకావికలమయ్యింది. ఈ సమస్యకు పరిష్కారం చూపలేని పాశ్చాత్య ధర్మాలు మార్గదర్శనం కోసం హిందూ ధర్మం వైపు చూస్తున్నాయి. दुनिया के चिंतक कहते हैं कि हमने मनुष्यों के आपस के संबंधों को, मनुष्य के सृष्टि के साथ संबंध को कॉन्ट्रैक्ट माना, सौदा माना, थियरी ऑफ कॉन्ट्रैक्ट। गलत बात है, ये कॉन्ट्रैक्ट नहीं है, ये संबंध है। कॉन्ट्रैक्ट है तो पति और पत्नी जब तक जमता है तब तक साथ रहते हैं, नहीं पूरा होता स्वार्थ, छोड़ दो, डाइवर्स। फिर उधर ऐसे विचित्र वाक्य तैयार होते हैं, पति अपने पत्नी को कहता है कि तुम्हारे बच्चे और मेरे बच्चे मिलकर अपने बच्चों को मार रहे हैं। ये कैसे हो सकता है? भारत में कल्पना नहीं हो सकती, क्योंकि भारत में इन सब बातों को संबंध माना जाता है। आज दुनिया के चिंतक कहते हैं कि संबंध है, कॉन्ट्रैक्ट नहीं है, संबंध नहीं टूटेंगे, टेंशन आएंगे तो भी डाइवर्स नहीं होगा, फैमिली इज इंपॉर्टेंट। ఇలా ప్రపంచంలో నెలకొన్న సకల సమస్యలకు